హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాన్న. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ఒంటరితనాన్ని ఏకాంతంగా ఎలా మార్చుకోవాలి? ఒంటరితనం అనేది మన మనసు యొక్క బాధతో కూడిన స్థితి. ఈ స్థితి ఎలా ఉంటుందంటే, మనం ఎవరికీ అవసరం లేదేమో అనే భావనను కలిగిస్తుంది. ఒంటరిగా ఉన్నామంటే మన మనస్సు నిస్సహాయంగా, నీరసంగా, శూన్యంగా అనిపిస్తుంది. ఇది మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే సమస్య. కానీ మనం అసలు గమనించవలసిన విషయం ఏమిటంటే, అదే ఒంటరితనాన్ని మన జీవితాన్ని మార్చే శక్తిగా కూడా మార్చుకోవచ్చు. అదే ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకుంటే, అది మన జీవితంలో గొప్ప మార్పుకు దారితీస్తుంది. ఏకాంతం అంటే మనపై ఎక్కువ దృష్టిని పెట్టుకునే అవకాశాన్ని కలిగి ఉండడం. ఇతరుల జోలికి వెళ్లకుండా మనల్ని మనం తెలుసుకునే సమయం. ఏకాంతం అనేది మౌనంగా ఉండమన్న మాట కాదు. మనలో మెల్లగా మేల్కొంటున్న ఆత్మను వినడం ఏకాంతం. మన జీవితం మీద మనకు స్పష్టతను ఇస్తుంది. ఒంటరితనంతో పోలిస్తే పూర్తిగా విభిన్నమైన అనుభూతి. ఒంటరితనం బాధిస్తే ఏకాంతం ఉపశమనం ఇస్తుంది. ఏకాంతంలో శాంతి ఉంటుంది. స్పష్టత, ఎదుగుదల ఉంటుంది. ఒంటరితనంలో మనలో ఎన్నో భావాలు నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండిపోతాయి. అటువంటి వాటికి పరిష్కారం డైరీ రాయడం. మీరేమనుకుంటున్నారో, ఏం కోల్పోయారో, ఏం కోరుకుంటున్నారో రాయండి. పదాలు మీ వేదనకు రూపాన్నిస్తాయి. మీరు మాటల్ని పలకనప్పటికీ అవే మీ మనస్సును కదిలిస్తాయి. ఒంటరిగా అనిపించినప్పుడు కొత్త భాష నేర్చుకోండి. కొత్తగా చిన్న చిన్న వంటలు ట్రై చేయండి. డ్రాయింగ్ వేయడం, యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోండి. అలాంటివి మీకు నూతన ఉత్సాహాన్ని కలిగించవచ్చు. ప్రకృతి మధ్యలో ఉంటే ఎలాంటి ఒంటరితనమూ అనిపించదు. చెట్లు, పక్షులు, నీటి గలగలలు, చల్లటి చిరుగాలి ఇవన్నీ మానవునికి మౌనమిత్రులే. మన మనసుతో మనం మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను ఈ రోజు ఎలా గడపాలని అనుకుంటున్నాను? నిన్న నన్ను బాధపెట్టిన అంశాలేమిటి? నా ఆనందానికి నిజమైన మూలం ఏమిటి? ఏ ఏ పనుల ద్వారా నేను సంతోషంగా ఉండగలను అని మనలో మనం ఉత్సాహాన్ని నింపుకోవాలి. ఒంటరితనంలో ఉన్నప్పుడు ఇంకెవరికైనా సహాయం చేయడం ద్వారా మనలో బాధ తగ్గుతుంది. చిన్నపాటి సహాయమే అయినా అది మనలో తృప్తిని కలిగిస్తుంది. ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చడం అనేది మన అభిరుచి, ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజులో కొన్ని నిమిషాలైనా ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడాలి. ఏకాంతాన్ని ఒక బహుమతిగా చూసే తత్వాన్ని మనం అలవర్చుకుంటే మన జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఏకాంతంలోనే గొప్ప గొప్ప ఆలోచనలు పుడతాయి. నిజమైన శాంతి దొరుకుతుంది. ఒంటరితనం జీవితం ఇచ్చే ఒక పరీక్ష. మనలో ఉన్న శక్తిని గుర్తించే సందర్భం. దానిని భయంగా కాకుండా సాధనగా చూడగలిగితే అదే మన ఆత్మవిశ్వాసానికి మార్గం అవుతుంది. ఒంటరిగా ఉండడం అంటే బాధలో మునగడం కాదు. దాన్ని ఏకాంతంగా మార్చుకోవడం అంటే అదే బాధను శాంతిగా స్వీకరించడం. అందులో ఉన్న శూన్యంలోనే కొత్త ఆలోచనలు పుడతాయి. అందులోనే మనల్ని మనం పూర్తిగా తెలుసుకుంటాం. అందులోనే మన నిజమైన ప్రగతి మొదలవుతుంది. చివరిగా చెప్పేదేమిటంటే, ఒంటరితనాన్ని శిక్షలా చూడకండి. ఏకాంతం అనే వరంలా మార్చుకోండి. ఈ జీవితంలో మనల్ని మనం చేరుకోగలిగితే ఇంకేమీ అర్థమవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.